తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఫ్యాషన్ ప్రపంచంలో అందాల ఆరబోతకు హద్దే లేదు. నవతరం ట్రెండ్కు తగ్గట్లుగా సెలబ్రిటీలు వేసే వేషాలు ఒక్కోసారి సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ ఉంటాయి. అయితే అదే ఫ్యాషన్ పిచ్చి కాస్త శృతి మించి దేశ గౌరవానికి ప్రతీకైన త్రివర్ణ పతాకంపైకి వెళితే నెటిజన్లు ఊరుకుంటారా? ఊర్వశీ రౌతాల విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. జైపూర్లో అట్టహాసంగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 వేదికపై ఈ బాలీవుడ్ బ్యూటీ ధరించిన డ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రచ్చకే తెరలేపింది. నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో అశోక చక్రం పోలిన డిజైన్తో ఆమె వేసుకున్న హాఫ్ షోల్డర్ గౌను చూసి జనాలు ముక్కున వేలేసుకున్నారు. దేశభక్తి చూపించడానికి జెండానే గౌనుగా చుట్టేస్తారా, ఇంకేం బట్టలు దొరకలేదా అంటూ నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. ఫ్యాషన్ పేరుతో చేసిన ఈ ఓవర్ యాక్షన్ ఇప్పుడు ఊర్వశి మెడకు చుట్టుకుంది. అసలేం జరిగిందో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అందాల పోటీలంటేనే గ్లామర్, సరికొత్త డిజైన్లు, ట్రెండులకు కేర్ ఆఫ్ అడ్రస్. జైపూర్లోని జీ స్టూడియోస్లో ఘనంగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో కేరళకు చెందిన కేజియా లిజ్ మోజో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఈ వేడుకలో జడ్జిగా కూర్చున్న ఊర్వశీ రౌతాల వేసుకున్న డ్రెస్ మాత్రం అసలు సిసలు హైలైట్గా మారి చివరికి వివాదానికి కేంద్ర బిందువు అయింది. బెలారసియన్ డిజైనర్ రూపొందించిన ఆ త్రివర్ణ గౌనును వేసుకొని ఆమె ఏదో దేశభక్తిని చాటుతున్నానని ఫీల్ అయ్యారేమో, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇదేం పద్ధతి మేడం, దేశంపై ఉన్న ప్రేమను ఇలా బట్టల రూపంలో ప్రదర్శిస్తారా అంటూ జనం మండిపడుతున్నారు. మన దేశంలో జాతీయ జెండాకు ఉండేటువంటి గౌరవమే వేరు. దానికోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అందుకే మన రాజ్యాంగం, చట్టాలు జాతీయ పతాకానికి అత్యున్నత స్థానం కల్పించాయి. 2002 జాతీయ జెండా నియమావళి మరియు 1971 జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే చట్టం ప్రకారం జెండాను ఏ విధమైన దుస్తులు లేదా యూనిఫామ్లో భాగంగా ఉపయోగించడం పూర్తిగా నేరం. అంతేకాదు కుషన్లు, హ్యాండ్ కర్చీఫ్లు లేదా ఏ ఇతర వస్త్ర సామాగ్రి పైన జెండాను ప్రింట్ చేయడం, ఎంబ్రాయిడరీ చేయడం నిషిద్ధం. జెండాను నడుము కింద భాగంలో ధరించడం, అలంకరణ కోసం వాడటం వంటివి చట్టరీత్యా ఘోరమైన తప్పులు. మరి ఇవన్నీ తెలిసి కూడా ఊర్వశి అండ్ కో ఇలాంటి ప్రయోగం చేయడంపై నెటిజన్లు మీకు కనీస జ్ఞానం లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ట్రోలింగ్ తారాస్థాయికి చేరడంతో దిగువచ్చిన ఊర్వశీ రౌతాల తన వంతుగా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. నేను నా దేశాన్ని, నా గుర్తింపును గౌరవిస్తాను. ఆ గౌను సరిగ్గా జాతీయ జెండా కాదు, అది కేవలం త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొంది తయారు చేసిన ఒక ఆర్టిస్టిక్ ఫ్యాషన్ వేర్ మాత్రమే. రంగుల ఛాయలు వేరు, మధ్యలోని చిహ్నం వేరు. ఇది స్టేజ్ లైట్ల కింద కేవలం ఒక ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే తప్ప జెండా రూల్స్ని ఎక్కడా బ్రేక్ చేయలేదంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆమె చెబుతున్న ఈ మాటలను జనం ఎవరూ నమ్మే స్థితిలో లేరు. గ్లామర్ లోకంలో మెరవాలన్నా, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలన్నా రకరకాల దుస్తులు వేసుకోవచ్చు. కానీ ఫ్యాషన్ పేరుతో ఏది పడితే అది వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించవచ్చు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అందులోనూ దేశం తలమానికంగా భావించే జాతీయ పతాకాన్ని కేవలం పబ్లిసిటీ కోసం వస్త్రాలుగా మార్చడం మాత్రం క్షమించరాని నేరం, అజ్ఞానానికి పరాకాష్ట. సెలబ్రిటీలంటే సమాజానికి రోల్ మోడల్స్గా ఉండాలి, కానీ చట్టాలను అపహాస్యం చేసేలా ప్రవర్తించకూడదు. ట్రెండింగ్ కోసం జాతీయ జెండా నియమావళిని తొంగలో తొక్కే ఇలాంటి ఫ్యాషన్ పోకడలపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటేనే భవిష్యత్తులో ఎవరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన అందం, అద్భుతమైన గ్లామర్, ప్రత్యేక నృత్యాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది నటి ఊర్వశీ రౌతాల. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్లో రాణించిన ఊర్వశి అనతి కాలంలోనే జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటుకున్నారు. ఊర్వశీ రౌతాల కెరీర్ మోడలింగ్ రంగంలో అద్భుతమైన మైలురాళ్లతో ప్రారంభమైంది. 2009లో నిర్వహించిన మిస్ టీన్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ 2015లో ప్రతిష్టాత్మకమైన మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. అదే సంవత్సరంలో ప్రపంచ ప్రఖ్యాత మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి దేశం గర్వించేలా చేశారు. ఈ గ్లామర్ మరియు అందాల పోటీల అనుభవమే ఆమెకు సినిమా రంగంలో అడుగుపెట్టడానికి బలమైన పునాది వేసింది. 2013లో ప్రముఖ నటుడు సన్నీ డియోల్ సరసన హిందీ సినిమా సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ ద్వారా నటిగా సిల్వర్ స్క్రీన్పై అరంగేట్రం చేశారు. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇటు తెలుగు ప్రేక్షకులకు ఊర్వశీ రౌతాల అనగానే ముందుగా గుర్తొచ్చేది టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మరియు స్పెషల్ అపియరెన్స్లే. తన ఎనర్జెటిక్ డ్యాన్స్ మూమెంట్స్, గ్లామర్తో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆమె ఒక ఊపు ఊపేశారు.
2023లో చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ పాటతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే ఏడాది ఏజెంట్లో వైల్డ్ సాలా, బ్రో మూవీలో మై డియర్ మార్కండేయ, స్కందాలో కల్ట్ మామ వంటి వరుస స్పెషల్ సాంగ్స్ చేసి టాలీవుడ్ మేకర్స్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయారు. 2026లో వచ్చిన నందమూరి బాలకృష్ణ చిత్రం డాకు మహారాజులో ఎస్ఐ జానకిగా కీలక పాత్ర పోషించడంతో పాటు దబిడి దిబిడి పాటలోనూ మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఊర్వశి ఊహించని వివాదంలో చిక్కుకోవడంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.